మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో సంతోషి జ్యువెలరీ ఆభరణాల షాప్లో ఏదైతే చోరీ జరిగిందో చోరీ జరిగిన సన్నివేశాలను వెలుపల చూసాం. ప్రస్తుతం మనం షాప్ లోపల ఉన్నాం. షాప్ లోపల ఏ విధంగా చోరీ జరిగిందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, షాప్లో ఉన్న ఈ బాత్రూమ్ ద్వారా ఖననం చేశారు. అంతకుముందు అవతల కూడా ఒక బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూమ్ ద్వారా ఖననం చేసిన దుండగులు ఇవంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్లో కామన్ బాత్రూమ్ ఏరియా, అది అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ అవతల ఇంకా మామూలుగా చెట్లతో కూడిన ఒక ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం నుంచి కాంపౌండ్లోకి వచ్చిన దుండగులు ఈ బాత్రూమ్కు కన్నం వేసి ఈ బాత్రూమ్ ద్వారా ప్రస్తుతం ఈ బాత్రూంలోకి రాగానే వెంటనే ఇప్పుడున్న సీసీ కెమెరా ఉంది, ఏదైతే విజువల్స్లో చూస్తున్నాము. సీసీ కెమెరాకు ఈ ఒక సీసీ కెమెరాని ఈ ఏరియాని కవర్ చేస్తూ ఉంది. సో ఆ సీసీ కెమెరాకు ఇప్పుడు అక్కడ ఉన్న రెడ్ మగ్గు ఉంది, ఏదైతే జగ్గు ఉందో ఆ జగ్గుని కవర్ చేశారు. చోరీ చేసే సన్నివేశాలు రికార్డు కాకుండా వెంటనే ఆ జగ్నితో ఆ సీసీ కెమెరాను కప్పి ఉంచడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క దృశ్యం కూడా రికార్డ్ అయిన పరిస్థితి లేదు. సో తమ వెంట తీసుకొచ్చిన గ్యాస్ కట్టర్లు అదేవిధంగా సిలిండర్లతో ఇక్కడ ఏదైతే ఈ షాపు లాకర్ రూమ్గా పెట్టారో దీన్ని గ్యాస్ కట్టర్ల ద్వారా పూర్తిగా కట్ చేసి ఇందులోకి ప్రవేశించారు. దీంట్లో చాలామంది కస్టమర్స్ మేకింగ్ ఆర్డర్స్ ఇచ్చిన ఆభరణాలు కానీ షాప్ సంబంధించిన ఆభరణాలు కానీ ఇందులో మొత్తం కూడా భద్రపరిచిన పరిస్థితుంది. వీటన్నింటిలో కూడా ఆభరణాలు ఉండే, వీటన్నిటిని కూడా తమ తీసుకుని యథేచ్ఛగా తమ బ్యాగులలో నింపుకొని అయితే వెళ్ళారు. ప్రస్తుతం ఆ లాకర్లో మనం చూస్తున్న లాకర్ను కూడా ఓపెన్ చేసి అదేవిధంగా ఆ లాకర్లో ఉన్న దాదాపు 15 నుంచి 18 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన పరిస్థితి అయితే షాపులో ఏ ఒక్క వెండి ఆభరణాన్ని కూడా వాళ్ళు ముట్టుకోకపోవడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం. అదేవిధంగా మొత్తం కూడా ఈ ఖాళీ బాక్సులన్నీ కూడా ఖాళీ చేసి ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న ఇవన్నీ కూడా మొత్తం కూడా ఆభరణాలతో నిన్న ఈ బాక్సులన్నింటినీ కూడా ఖాళీ చేసి దాదాపు 15 నుండి 18 కిలోల బంగారాన్ని వాళ్ళు యథేచ్ఛగా చోరీ చేసి మళ్ళీ తిరిగి ఇదే కన్నా నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు అయితే మొత్తం పూర్తి స్థాయిలో దాదాపు 5 బృందాలతో పూర్తి స్థాయిలో ఈ దొంగతనం జరిగిన విషయాన్నిపై ఛేదించే పనిలో ఉన్నారు. ఈ షాపు యజమాని ఫిర్యాదు మేరకు దాదాపు క్రూజ్ టీము, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, అదేవిధంగా ఫోరెన్సిక్ టీం అంతా కూడా వచ్చి ఇక్కడ మొత్తం కూడా వేలిముద్రలు సేకరించిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో ఇక్కడైతే ఎవరైతే ఇప్పటికే ప్రస్తుతం రాబోయేది పెళ్లిళ్ళ సీజన్. సో పెళ్లిళ్ళ సీజన్కు సంబంధించి తమ ఇంట్లో శుభకార్యాలకు లేకపోతే పెళ్లిళ్లకు ఆర్డర్స్ ఇచ్చిన వారంతా కూడా ఆతృతగా ఈ షాప్లోకి వచ్చి వాళ్ళకు తమ బంగారం గురించి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు పోలీసులు అయితే దీన్ని ఒక సవాల్గా స్వీకరించారు. సవాల్గా తీసుకొని దాదాపు అతి త్వరలోనే ఈ దొంగతనం కేసును అయితే ఛేదించే పనిలో అయితే పోలీసులు ఉన్న పరిస్థితి కనబడుతుంది.